నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. స్కూల్ పిల్లల స్పోర్ట్స్ ఈవెంట్స్ కి బతుకమ్మ అలాంటి పండుగలకు ఇవ్వాల్సిన గ్రౌండ్స్ లో 31 న్యూ ఇయర్ ఈవెంట్స్ కి ఎలా పర్మిషన్లు ఇస్తారని స్టేడియంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారం కనిపిస్తున్నాయని స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ పార్టీ నిర్వాహకుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ ఆంజనేయులు మాట్లాడుతూ ఆన్లైన్ లో పర్మిషన్స్ తీసుకుని ఈవెంట్స్ నిర్వహించి గ్రౌండ్ క్లీన్ చేయకపోవడం నిర్వాహకులకు జరిమానా విధిస్తామని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. సో ఏదైతే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసిన అగ్లీ లుక్ ఉందో దానికి ఇమీడియట్ గా ఫైన్ ఇంపోజ్ చేస్తాం, ఫైన్ కలెక్ట్ చేస్తాం వాళ్ళ దగ్గర నుంచి. సో నెక్స్ట్ కూడా ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్నాయి కూడా, ఎట్లాంటి బుక్ చేసినా కూడా ఇమ్మీడియట్ గా క్యాన్సిలేషన్ కూడా పెట్టేస్తాం. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ కాబట్టి మనకి ఈవెంట్ ఆల్మోస్ట్ అంటే స్టార్ట్ అయ్యే వరకు మనకు తెలియలేదు అనమాట వాళ్ళు ఈవెంట్ చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థ కదా, లిక్కర్ పార్టీకి ఎలా అనుమతించారని. సో అది లిక్కర్ కోసం మనం ఇవ్వలేదు, అది దానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినారు పర్మిషన్. దాన్ని ఎక్సైజ్ నుంచి తీసుకున్నారు వాళ్ళు పర్మిషన్, తర్వాత లా అండ్ ఆర్డర్ నుంచి తీసుకున్నారు, ట్రాఫిక్ నుంచి తీసుకున్నారు, ఫైర్ నుంచి కూడా తీసుకున్నారు. 4 అనుమతులు తీసుకున్నారు. ఎక్సైజ్ నుంచి పర్మిషన్ లేదు, వాళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు ఎక్సైజ్ పర్మిషన్ అవన్నీ పర్మిషన్ తీసుకొని రన్ చేసినారు. సో లిక్కర్ అనేది ఎక్సైజ్ రిలేటెడ్ కాబట్టి ఎక్సైజ్ వాళ్ళు గ్రౌండ్ కూడా వాళ్ళు క్లియర్ చేసి ఇచ్చుకోలేదు, వాళ్ళు క్లియర్ చేసి ఇచ్చుకోలేదు. సో క్లియర్ చేయడానికి ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేస్తాం, ఆ ఫైన్ వాళ్ళతో కలెక్ట్ చేస్తాం. టెంపరీ ట్రేడ్ లైసెన్స్ కూడా ఇచ్చినాం. దానికి టెంపరీ ట్రేడ్ లైసెన్స్ లో 50,000 కలెక్ట్ చేసినాం వాళ్ళతో. సో మెయిన్ మీరు చెప్తున్న కన్సర్న్ అనేది వాళ్ళు ఎక్సైజ్ పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి వచ్చింది, ఎక్సైజ్ రిలేటెడ్ కంప్లీట్ గా వాళ్ళు రిలేటెడ్. అందరికీ నమస్కారం. మరి ఏదైతే డిసెంబర్ 31 రోజున మరి మున్సిపల్ గ్రౌండ్లో మరి ఇక్కడ ఈవెంట్స్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని రావడము, మరి ఇక్కడ జరిగిన పార్టీలు మందు పార్టీలు చేసుకోవడము అన్నది, మరి దానికి పర్మిషన్ ఎలా ఇస్తున్నారో అధికారులు మరి మాకు కూడా ఏం అర్థం కావట్లేదు. మరి ఇలాంటి పర్మిషన్స్ మరి మనం ఇలాంటి గ్రౌండ్స్ కట్టించుకోవడము మరి దేని గురించి అని చెప్పేసి నేను మీ ద్వారా అధికారులను అడుగుతా ఉన్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రౌండ్లో పిల్లలు ఆడుకోవడము, స్పోర్ట్స్, యాన్యువల్ డేస్ అనేసి ఇలా కార్యక్రమాలు చేసుకోవడము, పూజలు పునస్కారాలు, మరి దసరా అప్పుడు బతుకమ్మలు కానీ, మరి అలాగే సంక్రాంతి అప్పుడు సంక్రాంతి ముగ్గుల గురించి కానీ మనం ఉపయోగించుకోవాల్సిన ప్లే గ్రౌండ్లను తీసుకెళ్ళి మరి పార్టీలు ఈవెంట్స్ అని చెప్పేసి ఇవ్వడము ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అధికారులను కోరుతా ఉన్నాను, అధికారులను అడుగుతా ఉన్నాను, మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఏదైతే ఇలాంటి పార్టీలు మరి ఇంతకుముందు కూడా జరిగాయి, మరి అప్పుడు కూడా మేము అబ్జెక్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అబ్జెక్షన్ చేసిన తర్వాత కూడా మరి పర్మిషన్ తీసుకొని వచ్చామని చెప్పేసి ఇక్కడ ఈవెంట్స్ పెట్టడము, మరి ఇలాంటి కార్యక్రమాలు తాగడము, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి అసభ్యకర కార్యక్రమాలు చేయడము అనేది అధికారులకు ఎటువంటి న్యాయం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి మీరు వెనకాల కూడా చూడొచ్చు, పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకుంటా ఉన్నారు. మేము ఇంతకుముందు కూడా ఇక్కడ స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి కూడా నేను ఒక జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్గా నేను మరి తప్పకుండా కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి, మరి అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా నేను కంప్లైంట్ చేసి మరి ఎవరైతే ఈ కార్యక్రమాలు ఈవెంట్స్ గురించి పర్మిషన్ తీసుకొచ్చారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.